చిత్రపురి కాలనీ అక్రమాల కేసులో సంచలన విషయాలు వెలుగులోకొచ్చాయి. 2005 నుంచి 2020 మధ్య కాలంలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపిన అధికారులు కీలక విషయాలను బయటపెట్టారు. గోల్కొండ కోఆపరేటివ్ సొసైటీస్ డిప్యూటీ రిజిస్ట్రార్ గత నెల 27న దీనికి సంబంధించిన రిపోర్ట్ను ప్రభుత్వానికి అందజేశారు. కమిటీలో ఉంటూ నిధులు కాజేసిన 15 మందిని బాధ్యులుగా తేల్చారు. చిత్రపురి కాలనీ మాజీ ప్రెసిడెంట్లు కొమర వెంకటేష్, నటుడు వినోద్ బాల, మాజీ సెక్రటరీ కృష్ణమోహన్, పరుచూరు వెంకటేశ్వరరావు, తమ్మారెడ్డి భరద్వాజ, కె రాజేశ్వరరావు, కాదంబరి కిరణ్, వల్లభనేని అనిల్ కుమార్, జె రామయ్య, దేవినేని బ్రహ్మానందరావు, చంద్రమధు, రఘుబత్తుల వంటి వారి పేర్లను చేర్చారు. ఈ మేరకు బాధ్యుల నుంచి 43.78 కోట్లు రికవరీ చేయాలని అధికారులు నివేదికలో సూచించారు. ఇక మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని చిత్రపురి కాలనీలో అనుమతి లేని నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన విల్లాలను అధికారులు కూల్చివేశారు. అనుమతించిన వాటికంటే అదనంగా బిల్డింగ్లు నిర్మించినట్లు అధికారులు గుర్తించారు.